హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. అందరి ముందు దీపే నా కన్న కూతురు అని చెప్పి ఊహించని షాకిచ్చిన దశరథ ఇదంతా ఎలా జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే గనక మన ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చెయ్యండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంక దీపా కార్తీక్ ఇద్దరూ కూడా ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా జ్యోత్స్న వచ్చి బావా ఆగు మీతో మాట్లాడాలి అని చెప్పి వాళ్లనైతే ఆపుతుంది. ఏంటి ఏంటి జ్యోత్స్న, ఏం మాట్లాడాలి? ఇంట్లో చేసిన చండాలం సరిపోదా ఏంటి? మళ్ళీ బయట మాట్లాడ్డానికి నువ్వు మాతో అని చెప్పి దీప అంటుంటే, ఏంటి దీపా అంత మిడిసిపడిపోతున్నావేంటి? నాకర్థం కాదు. నువ్వు అనాథమని నాక్కూడా ఒక అనాథనే ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నావ్ అంతే కదా నీ కుట్ర అని చెప్పేసి అంటుంటే, జ్యోత్స్న నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. సూరజ్ చాలా మంచివాడు. దేశమంతా జల్లెడేసి పట్టుకున్నప్పటికీ కూడా సూరజ్ లాంటి మంచివాణ్ణి మేమెవ్వరం కూడా మీకు తీసుకురాలేము. అలాంటి సూరజ్ మన కళ్ల ముందే ఉన్నాడు. అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి సుమిత్ర ముందే జ్యోత్స్నకైతే చెప్తుంది దీప. చెప్పేసి అక్కడ్నుండి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ వెళ్తూ బండి మీద కార్తీక్ దీప మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి బావా ఈ తలనొప్పి? ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి దీపా కార్తీక్తో అంటుంటే, ఎందుకు దీపా అంత బాధపడుతున్నావ్? ఎలా జరగాలంటే అలాగే జరిగిద్దిలే, వదిలేసేయ్ అని చెప్పేసి ఇంక దీపా అయితే సరిపెట్టుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, జ్యోత్స్న వచ్చేసి నానా వీరంగం అయితే చేస్తుంది సూరజ్ దగ్గర. ఇంకా సూరజ్ అదంతా కూడా గుర్తు తెచ్చుకుని, దీంతో మాటలు పడాల్సిన అవసరం నాకు లేదు, అనాథ అనాథ అని చెప్పేసి 20 సార్లు నా ముందే అంది. ఇన్నిసార్లు అనిపించుకోవాల్సిన అవసరం నాకేంటి? నా బంగారం హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. నా బంగారం హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి రాత్రికి రాత్రే అవుట్ హౌస్ ఖాళీ చేసి లగేజ్ మొత్తం కూడా సర్దుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు సూరజ్. కానీ ఈ విషయం అయితే ఎవరికీ తెలియదు, ఎవరు చూడరు కూడా సూరజ్ వెళ్ళిపోవడం. ఇక తెల్లవారుజామున అందరూ లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న తర్వాత ఇక అందరూ కూడా మళ్ళీ హాల్లో అయితే మీటింగ్ పెడతారు. మీటింగ్ పెట్టి జ్యోత్స్న జ్యోత్స్న అని చెప్పి సుమిత్ర అయితే పిలవడంతో, ఏంటి మమ్మీ వీళ్ళందరూ మీటింగ్ పెట్టారు అని చెప్పుకుంటూ బయటకైతే వస్తుంది. జ్యోత్స్న ఏంటి మమ్మీ, ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు అని చెప్పి అంటుంటే, ఏం లేదే సూరజ్ గురించి నీతో మళ్ళీ ఒకసారి మాట్లాడదామని చెప్పి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అలా అంటూ ఉండగానే, మమ్మీ ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ సూరజ్ విషయాన్ని నా దగ్గర ఎత్తొద్దు అని? ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఆ సూరజ్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని అంటుంటే మళ్ళీ మళ్ళీ అదే టాపిక్ ఎత్తుతారు. ఆ సూరజ్ అంటే నాకు అస్సలు పరమ చిరాకు అని చెప్పి జ్యోత్స్న చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక దశరథ అయితే, జ్యోత్స్న మమ్మీ చెప్పేది ఒకసారి వినొచ్చు కదా, పూర్తిగా విన్న తర్వాత నువ్వేమైనా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు అని చెప్పి అనేసరికి, అది కాదు డాడీ, నేను నిన్న ఒకటే మాట చెప్పాను, ఈరోజు కూడా ఒకే మాట చెప్తున్నాను. నాకు సూరజ్తో పెళ్ళి ఇష్టం లేదు. మీకు నాకు సూరజ్తో పెళ్ళి చేయడమే ఇష్టమైతే చెప్పేయండి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను అని అనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా కాంచన అయితే, ఏం రోగమే నీకు? పెళ్లి చేసుకోవడానికి ఏ సంబంధం తెచ్చినా సరే వద్దు వద్దు అని చెప్పేసి ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావు. ఇప్పుడు సూరజ్ చాలా మంచివాడు, మనందరికీ తనేంటో కూడా తెలుసు. అనాథ అయి ఉండొచ్చు, కానీ అది తన లోపం కాదు జ్యోత్స్న. మరి సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి అని చెప్పి కాంచన అడుగుతుంటే, అత్త నీకు కారణాలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు వాడిని చూస్తేనే అసహ్యం, తేళ్ళు జర్లు పాకినట్టుగా ఉంటుంది. నాకు వాడిని పెళ్లి చేసుకోవడం ఇష్టమే లేదు అని చెప్పేసి చాలా గట్టిగా అయితే అరుస్తుంది జ్యోత్స్న. దాంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అలా అరిచేసరికి లోపలికి అలా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో జ్యోత్స్న వెనకాలే పారిజాతం కూడా వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్నప్పుడు శివనారాయణ, ఏంటి పారిజాతం, వెళ్ళి నీ మనవరాల్ని సరిదిద్దుదామని అనుకుంటున్నావేమో, వెళ్ళి సూరజ్తో పెళ్ళికి ఒప్పించు. సూరజ్తో జ్యోత్స్న పెళ్ళి ఫిక్స్ చేశాం, ఫిక్స్ అయిపోయినట్టే.
ఇంకా అని చెప్పేసి ఏం మాట్లాడకుండా పారిజాతం అయితే గబగబా జ్యోష్ణ దగ్గరికి అయితే వెళుతుంది. జ్యోష్ణ, ఏంటిది అసలు ఈ తలనొప్పి? ఏంటి ఈ సూరజ్ గాడితో పెళ్ళి అనుకోవడం? నాకేం అర్థం కావడం లేదు. ఇన్నాళ్ళు వీళ్ళకి ఈ ఆలోచన లేదు. అసలు ఈ ఆలోచన పుట్టించింది ఎవరు అని చెప్పి పారిజాతం జ్యోష్ణాని అడుగుతూ ఉంటే, ఇంకెవరు గ్రాని, ఆ దీప కార్తీక్ బావ వీళ్ళిద్దరూ కలిసి తాత బుర్రను పాడు చేశారు. సూరజ్తో నా పెళ్లి చేయాలి అని వాళ్ళే వీళ్ళని ఇలా తయారు చేశారు అని చెప్పేసరికి, అయినా ప్రతిసారి కూడా ఆ దీప ఏదో ఒక చండాలం చేస్తూనే ఉంది. నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. ఏదో ఒకటి ఆలోచించి నిర్ణయం అయితే తీసుకోవాలి. మీ తాతేమో మనవరాల్ని పెళ్ళికి ఒప్పించు, సూరజ్తో పెళ్ళి ఫిక్స్ చేశాను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేశాడు. సరే ఆలోచిద్దాం ఏదో ఒకటి అని చెప్పేసి పారిజాతం అయితే కిందకి వెళ్ళిపోతుంది. ఈలోపు సుమిత్ర అయితే, మామయ్య గారు, మనమైతే జ్యోష్ణని ఒప్పించాలి అని అనుకుంటున్నాం, కానీ అసలు ఈ పెళ్ళి సూరజ్కి ఇష్టమో కాదో మనం తెలుసుకోవాలి కదా. ముందు సూరజ్ మనసులో ఏముందో తెలుసుకొని కదా మనం ముందుగా అడుగు వేయాలి అని చెప్పి సుమిత్ర చెప్పేసరికి, అత్త, జ్యోష్ణ అన్ని ఫోటోలు తీశాడు అంటే సూరజ్ జ్యోష్ణ అంటే ఇష్టమనే కదా అని చెప్పి సుమిత్రతో అంటూ ఉంటాడు. అవునురా, నువ్వన్న మాటకే వస్తాను, కానీ జ్యోష్ణతో పాటు మామయ్య గారి ఫోటోలు కూడా తీశాడు, అవునా కాదా? మరి ఇప్పుడు ఏం ఆలోచిద్దాం మనం అని చెప్పేసి అంటుంటే, సరే మీ అందరికీ డౌట్ ఎందుకు, పదండి సూరజ్నే అడిగి తెలుసుకుందాం అని చెప్పి అందరూ కలిసి సూరజ్ అవుట్ హౌస్ దగ్గరికి అయితే వస్తారు. వచ్చేసరికి సూరజ్ అవుట్ హౌస్ అయితే ఖాళీగా ఉంటుంది. రూమ్కి ఎటువంటి లాక్ కూడా ఉండదు. తలుపు దగ్గరికి వేసి సూరజ్ అయితే వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకా బయట నుంచి కార్తీక్ అయితే లోపల సూరజ్ ఉన్నాడు అనుకొని, సూరజ్ సూరజ్ అని చెప్పేసి పిలిచినప్పటికీ కూడా ఏమాత్రం స్పందన ఉండదు అటు సైడ్ నుంచి. ఏంట్రా పడుకున్నాడేమో, వెళ్ళి లేపు అని చెప్పి డోర్ తీసేసరికి రూమ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉండి అప్పుడు ఇంకా అక్కడ ఒక లెటర్ అయితే కూడా రాసి పెట్టి ఉంటుంది. ఆ లెటర్ చూసి కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి బ్రదర్, బట్టలు లేవు, ఇంటి ఎటువంటి ఏమీ లేవు, బ్రదర్కి సంబంధించిన వస్తువులు కూడా ఇక్కడ ఏమీ లేవేంటి అంటే బ్రదర్ అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడా? ఇక్కడ ఏదో లెటర్ కూడా ఉన్నట్టుందే అని చెప్పేసి ఆ లెటర్ పట్టుకొని బయటికైతే వస్తాడు. ఏంట్రా సూరజ్ లేడా అని చెప్పేసి అంటుంటే, తాత ఈ లెటర్ చూడు ఒకసారి, లోపల సూరజ్కు సంబంధించిన సామాన్లు కూడా లేవు. నాకు తెలిసి సూరజ్ అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇదిగో ఈ లెటర్ రాసిపెట్టి వెళ్ళాడు, చూడు తాత అని చెప్పి అనేసరికి శివనారాయణ ఆ లెటర్ చదవడం అయితే మొదలు పెడతాడు. శివనారాయణ గారు, నన్ను క్షమించండి. మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. నేను రోడ్డు మీద పడిపోతుంటే నా అవుట్ హౌస్లో ఉండమని చెప్పి మీరు నన్ను పిలిచి మరీ నాకు అవుట్ హౌస్ ఇచ్చారు. కానీ ఈరోజు మీకు చెప్పకుండానే కొన్ని పరిస్థితుల వల్ల నేను ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. దీనంతటికీ కారణం మీ మనవరాలు జ్యోష్ణ. ఎందుకు కోపం వచ్చిందో నాకైతే తెలీదు. రాత్రి నా దగ్గరికి వచ్చి నా కాలర్ పట్టుకొని నిలదీసి, నువ్వు ఎవడివిరా, నీకెవరు ఇంత డబ్బులు ఇచ్చారు, నన్ను పటాయించమని నీకెవరైనా చెప్పారా, నా జీవితంతో ఆడుకుందామని వచ్చావా, నువ్వొక అనాథవి, నీతో నా పెళ్ళేంటి, తెల్లారేసరికి నువ్వు ఇక్కడ అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పి నాకు స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది. నేను ఇప్పుడు కూడా ఖాళీ చేయకపోతే నన్ను ఆ నానమ్మ మనవరాలు కలిసి ఏం చేస్తారో అనే భయంతో నేను అవుట్ హౌస్ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. మీకు చెప్పకుండానే వెళ్ళిపోయినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి సూరజ్ ఆ లెటర్లో అయితే రాసి ఉంటాడు. ఆ లెటర్ పైకి చదివినప్పుడు శివనారాయణ ఆ లెటర్ విన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. నాన్న, ఇప్పుడు ఏం చేద్దాం, సూరజ్ ఎక్కడున్నాడని వెతుకుదాం అని చెప్పేసి అంటుంటే, సూరజ్ ఎక్కడున్నాడో తర్వాత వెతుకుదాం,
ముందు దీనంతటికి కారణమైన జ్యోష్ణ సంగతి చూద్దామని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళి శివనారాయణ జ్యోష్ణ జ్యోష్ణ అని చెప్పేసి చాలా పెద్దగా కేకలైతే వేస్తూ ఉంటాడు. ఇంకా పారిజాతం కూడా జ్యోష్ణ పక్కనే ఉంటుంది. ఏంటి ముసలోడు అంత పెద్ద పెద్ద కేకలు వేస్తున్నాడు, మళ్ళీ ఏమైంది అని చెప్పేసి అనుకుంటూ, పదవే బాగా కేకలు వేస్తున్నాడు, లేటుగా వెళ్తే తిడతాడేమో అని చెప్పేసి జ్యోష్ణ చేయి పట్టుకొని కిందకైతే తీసుకుని వస్తుంది పారిజాతం. ఇంకా రావడంతోనే జ్యోష్ణ చంప పగలగొడతాడు శివనారాయణ. నువ్వు రాత్రి సూరజ్ అవుట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు అని చెప్పి శివనారాయణ అడిగేసరికి ఒక్కసారిగా జ్యోష్ణకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఏంటి తాత ఇలా అడుగుతున్నాడు సడన్గా? అంటే రాత్రి ఏమైనా నేను అవుట్ హౌస్కి వెళ్ళడం చూశాడా? అర్ధరాత్రి పూట నేను వెళ్ళడం అని చెప్పేసి తన మనసులో అనుకొని తాత అని చెప్పేసి సమాధానం చెప్పకుండా సైలెంట్గా అయితే ఉండిపోతుంది జ్యోష్ణ. ఇంకా సుమిత్ర అయితే చాలా కోపంగా, జ్యోష్ణ నిన్నే అడిగేది, తాత అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పవేంటి? రాత్రి నువ్వు సూరజ్ అవుట్ హౌస్కి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి? అయినా మొన్నే కదా సూరజ్ చెప్పాడు, మాటి మాటికి నా అవుట్ హౌస్కి వస్తుంది, వాళ్ళ నానమ్మే సాక్ష్యం అని చెప్పాడు. అప్పుడు మేము నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాము. చెప్పు, సూరజ్ దగ్గరికి అంత రాత్రిపూట వెళ్ళి నువ్వు మాట్లాడాల్సిన ఏముంటాయి? అసలు ఆ టైంలో సూరజ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం నీకేంటి అని చెప్పి ప్రశ్నలతో గుచ్చి అడుగుతుంది సుమిత్ర అయితే. కానీ జ్యోష్ణ అయితే సమాధానం ఏమి చెప్పకుండా సైలెంట్గా అలాగే ఉండిపోతుంది. ఇంకా పారిజాతానికైతే ఇవన్నీ ఏం తెలియదు కదా. ఏంటి సుమిత్ర, ఏదో దోషిని నిలదీసినట్టు నా మనవరాల్ని నిలదీస్తున్నావేంటి అని చెప్పి అనేసరికి శివనారాయణ పారిజాతం చెప్ప కూడా పగలగొడతాడు. ఏం పారిజాతం నోరు లేస్తుంది? నా కోడల మీదకి నీ లిమిట్స్లో నువ్వు ఉండు. నీ మనవరాల్ని సరిగ్గా పెంచుకోవడం రాలేదు, కానీ ఒక అర్ధరాత్రి ఒక మగాడున్న రూముకి ఒంటరిగా వెళ్ళింది నీ మనవరాలు అంటే దాని అర్థమేంటి అని చెప్పేసి అనేసరికి, ఏంటి మాట్లాడవేంటి, నీ వల్ల నేను తిట్లు తింటున్నాను అని చెప్పి పారిజాతం అయితే జ్యోష్ణని అరుస్తూ ఉంటుంది. నేను చెప్పనా జ్యోష్ణ, అసలు నువ్వు ఎందుకు వెళ్ళావో అని చెప్పి శివనారాయణ ఆ లెటర్ అయితే జ్యోష్ణ చేతికి ఇస్తాడు. ఏంటిది లెటర్ ఇస్తున్నాడు తాత, ఏముంది ఇందులో అని చెప్పేసి జ్యోష్ణ అనుకుంటూ ఆ లెటర్ తీసుకుని చదువుతుంది. చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ వేస్ట్ ఫెలోకి నేను చెప్పాను కదా, నువ్వు వెళ్తే వెళ్ళావు, నా పేరు బయటికి రానివ్వదు అని, మళ్ళీ నా పేరు బయటికి వచ్చేలా చేసి నా పేరు మెన్షన్ చేసి దానికి అండర్లైన్ చేసి మరీ లెటర్ రాశాడంటే వీడు నన్ను ఇరికించడానికి ఇంకొక ప్లాన్ వేశాడన్నమాట. అయినా అనుకుంటూనే ఉన్నాను ఏదో ఒక పెంట చేసి వెళ్తాడు అని. వెళ్ళేవాడు వెళ్లకుండా మళ్ళీ నా పేరు రాయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి జ్యోష్ణ ఆ లెటర్ని చూసి ఒకసారిగా అయితే షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, ఏంటి జ్యోష్ణ నోటి మాటలు రావడం లేదా? ఆ లెటర్ చూస్తే నిన్నే అడుగుతున్నాను, సూరజ్ని ఇంట్లో నుంచి ఖాళీ చేసి వెళ్ళమని ఎందుకు వార్నింగ్ ఇచ్చావు? తన కాలర్ పట్టుకొని నిలదీయాల్సిన అవసరం నీకేంటి? అవును, నీతో పెళ్ళి అని అనుకున్నాము, కానీ సూరజ్కి మేము చెప్పలేదే నీతో పెళ్ళి అని. సూరజ్ని అసలు నీకు ఇష్టమా లేదా అని కూడా మేము అడగలేదే. నీకు ఇష్టమా కాదా అని నిన్ను అడిగాము. మేము నిన్ను అప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమో లేదో చెప్పాలి, లేదంటే వద్దని చెప్పాలి. అంతేగాని సూరజ్ని అవుట్ హౌస్ ఖాళీ చేయించడానికి నీకేం అర్హత ఉంది? తనని అవుట్ హౌస్లో ఉండమన్నది నేను, వెళ్ళిపోమంటే నేను అనాలి, కానీ నువ్వెందుకన్నావు అని చెప్పేసి ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తాడు ఇక శివనారాయణ. అప్పుడు జ్యోష్ణ అయితే, తాత అది నేనేదో నార్మల్గా అన్నాను, తను నిజంగా వెళ్ళిపోతాడన్న విషయం నాకు కూడా తెలియదు అని చెప్పేసి ఇక జ్యోష్ణ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ శివనారాయణ మాత్రం, నువ్వు ఇది కావాలని చేశావు, నువ్వు సూరజ్ని అవుట్ హౌస్లోంచి పంపించి వేయాలని చెప్పి నువ్వు వెళ్ళి తనని బాగా భయపెట్టావు.
ఆ భయంతోనే సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉంటాడు జ్యోత్స్నని శివనారాయణ. ఇంకా జ్యోత్స్న తన మనసులో ఇదంతా ఆ దీప వల్లే, అసలు దీపని నేను క్షమించనే కూడదు. దీప బావ కలిసి నన్ను ఇలా ఇరికించేశారు. వీళ్ళే అనుకుంటే ఆ సూరజ్ గాడొకడు నా ప్రాణానికి అని చెప్పి కోపంతో ఒకవైపు రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఏంటి తాత, అవును నేను వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపోమంటే తప్పేంటి? నాకు ఇష్టం లేదు పెళ్ళి. వాడు ఇక్కడ ఉంటే వాడితో పెళ్ళికి నన్ను ఒప్పిస్తారు. మీరంతా కలిసి నన్ను ఒప్పిస్తారని అందుకే వాడిని అవుట్ హౌస్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోమన్నాను. నేను చేసిన దాంట్లో తప్పైతే ఏమీ లేదు కదా. అయినా ఆ అనాథ విధవతో పెళ్లి చేయమని మీకు ఐడియా ఇచ్చిన ఆ దీపకు బుద్ధి ఉండాలి, లేదంటే ఆ బావకు బుద్ధి ఉండాలి. బావా దీప కలిసి చెప్పిన మాటలు విని, ఆ చెప్పుడు మాటలు విని మీరు నన్ను ఒక అనాథకిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నారు. శివనారాయణ మనవరాలేంటి అనాథకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? అసలు మీరేమైనా దీని గురించి ఆలోచించారా? సరే అనుకున్నారు, నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నాకు ఇష్టం లేదు అన్నప్పుడు ఆగిపోవాలి కదా. ఆగిపోకుండా మీరు సూరజ్తోనే నన్ను పెళ్లికి ఒప్పించాలి అని చూస్తున్నారు. అందుకే నేను ఖాళీ చేయించేశాను అని చెప్పి జ్యోత్స్న కరాఖండిగా అయితే సమాధానం చెప్తుంది. ఇంకా దశరథ అయితే, ఏంటి జ్యోత్స్న, నువ్వేం చెప్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అంటుంటే, అర్థమయ్యేది ఏముంది డాడీ, తను దగ్గరే ఉంటే మీకు అలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకనే తను దగ్గర లేకుండా నేనే అతన్ని ఖాళీ చేయించాను అని చెప్పి నిజమైతే ఒప్పుకుంటుంది జ్యోత్స్న అయితే. అయినా ఇదంతా ఈ దీప వల్లే అని చెప్పేసి వెళ్ళి దీప మెడ పట్టుకుంటుంది జ్యోత్స్న కోపంలో. అందరి ముందు దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా దశరథ అయితే, నా కూతురు మెడ పట్టుకుంటుందా, ఎంత ధైర్యం అని చెప్పేసి వెళ్ళి ఇక జ్యోత్స్న చంప పగలగొడతాడు. జ్యోత్స్న వదులు, మెడ బిగుసుకుపోతుంది, జ్యోత్స్న వదులు అని చెప్పేసి దీప అలా గింజుకుంటూ ఉంటే దశరథకైతే ప్రాణం ఉసుగురుమంటూ ఉంటుంది. నా కూతురేంటి ఈ కర్మ రావడం ఏంటి అని చెప్పి జ్యోత్స్నని లాగి అయితే చంప పగలగొడతాడు దశరథ. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంకా దశరథ కోపంతో, జ్యోత్స్న ఊరుకుంటున్నాను కదా అని చెప్పి ఓవర్ యాక్షన్ చెయ్యొద్దు, నువ్వెవరు నా కూతురు మెడ పెట్టుకోవడానికి అని చెప్పి దశరథ అనేసరికి, నా కూతురు అనేసరికి అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోయి దశరథ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. దశరథ నా కూతురు అంటున్నావేంటి అని చెప్పి శివనారాయణ కూడా అడిగేసరికి దశరథ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంకా దీపతో కార్తీక్ తన చెవిలో చెప్తూ ఉంటాడు, ఏంటి మీ నాన్న నిజం చెప్పేసేలాగా ఉన్నాడు, ఎలాగైనా సరే ఆపాలి, అసలే ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు వారసురాలు అని చెప్పి తెలియడం కరెక్ట్ కాదు అని చెప్పి కార్తీక్ అయితే దీప చెవిలో చెప్తూ ఉంటాడు. బావా నువ్వే వెళ్ళి ఆపు, నాన్న కోపం చూస్తుంటే నిజంగానే నిజం చెప్పేసేలాగానే ఉన్నాడు అని చెప్పి దీప అనేసరికి, మావయ్య ఏంటి దీపను పట్టుకుని నీ కన్న కూతురు అంటున్నావు అని చెప్పి అనేసరికి, కార్తీక్ నువ్వు నన్ను ఆపాలని చూడకురా, ఇప్పటి వరకు నీ మాట విని నేనందరి ముందు కూడా నిజం దాచిపెట్టాను. కాని ఈరోజు జ్యోత్స్న గురించి నిజం అందరికీ కూడా తెలియాల్సిందే అని చెప్పి దశరథ అనేసరికి ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతాలకైతే దిమ్మ తిరిగిపోతుంది. ఇంక సుమిత్ర అయితే, ఏంటండి జ్యోత్స్న గురించి నిజం తెలియాలి అంటున్నారేంటి, ఏంటా నిజం, మాకు తెలియని నిజమేమైనా ఉందా, మీకు తెలుసా అని చెప్పి సుమిత్ర దశరథని అడుగుతుంది. అవును సుమిత్ర, అవును, నాకు తెలిసిన ఒక నిజముంది, మీకెవ్వరికీ కూడా తెలియదు, తెలియకే మీరు జ్యోత్స్నాని ఇలా సపోర్ట్ చేస్తున్నారు. జ్యోత్స్న గురించి మీకు తెలిస్తే అసలు మీరు జ్యోత్స్నాని ఇంట్లోనే ఉండనివ్వరు అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా అసలు నిజాన్నైతే బయటపెట్టేస్తాడు దశరథ. ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంక పారిజాతమైతే, జ్యోత్స్న ఏం మాట్లాడుతున్నాడే దశరథ, దశరథకి నిజం తెలియదు కదా, మరి నిజం చెప్పాలి అంటున్నాడేంటి, కొంపతీసి నువ్వు వారసురాలివి కాదు అనే విషయం దశరథకు తెలుసా అని చెప్పి అంటుంటే, ఏమో గ్రాని, నాకు తెలిసైతే తెలియదు. బావ ఏమైనా చెప్పేసుంటాడా,
లేదంటే దీపా బావా కలిసి ఈ కొత్త ప్లాన్ ఏమైనా వేశారా? ఏం అర్థం కావటంలేదే అని చెప్పి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉండగా కాంచన అయితే, ఏంటన్నయ్యా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? అక్కడ నాన్నడుగుతున్నాడు, వదినడుగుతుంది, ఏం సమాధానం చెప్పవేంటి? దీపను చూసి కన్న కూతురు అంటున్నావేంటి అని చెప్పి అనేసరికి అప్పుడు శ్రీధర్ అయితే మొదలు పెడతాడు. కాంచన, నీకు ఎప్పట్నించో చెప్పాను. మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు దశరథ అన్నయ్య దీపతో ఏం మాట్లాడాడో తెలుసా? జ్యోత్స్న పెళ్లితో నీ జీవితం ముడిపడి ఉంది. నా కూతురు మరి నా ఇంటికి రావాలి అంటే ఆ కూతుర్ని బయటికి పంపించెయ్యాలి అని చెప్పి అన్నాడు. నేను నా చెవులతో విన్నాను. ఆ తర్వాత నేను దీపని, కార్తీక్ని అడిగితే అటువంటిదేమీ లేదని, నువ్వే ఏదో తప్పు విన్నావని నన్ను అన్నారు. నేనారోజే విన్నాను. ఆ రోజే నాకర్థమైంది. జ్యోత్స్న గురించి, దీప గురించి తెలియనిదేదో ఒక నిజముంది దశరథ బావ దగ్గర. బావా, ఇప్పటికైనా చెప్పు, ఆ నిజమేంటో మేమందరం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. జ్యోత్స్న గురించి, దీప గురించి తెలియని నిజమొకటి నీకు తెలుసన్న విషయం కూడా నాకు తెలుసు. నేనే పర్సనల్గా కలిసి నీతో మాట్లాడదాము అనుకున్నాను. కాని సందర్భమొచ్చింది కదా. ఇప్పుడు మాత్రం నిజాన్ని దాచిపెట్టకు. ఆ నిజమేంటో అందరికీ తెలియాల్సిందే అని చెప్పి అనేసరికి అందరూ కూడా షాకైపోతూ ఉంటారు. ఇంక కార్తీకైతే మళ్లీ దశరథను ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే, అరే కార్తీక్, ఈసారి మాత్రం నువ్వు నన్ను నిజం చెప్పకుండా ఆపావు అంటే నేను చచ్చినంత ఒట్టి అని చెప్పి దశరథ అనేసరికి ఒక్కసారిగా కార్తీకైతే షాకైపోతూ ఉంటాడు. బావా, ఇక మనమేం చేయలేమా? నాన్న నిజం చెప్పేస్తాడా అని చెప్పి దీప అంటుంటే, ఇక నేనేం చేయను దీప, మీ నాన్న తన మీద ఒట్టు వేసుకున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు, ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు అని చెప్పి కార్తీక్ అయితే దీపతో అంటూ ఉంటాడు. ఇదంతా జరుగుతూ ఉండగానే శివనారాయణ, దశరథ, ఫస్ట్ ఆ నిజం ఏంటో బయటపెట్టు. శ్రీధర్ అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అంటే మాకు తెలియని నిజమేదో నీ దగ్గర దాగి ఉందని నేను నమ్ముతున్నాను. చెప్పు దశరథ, చెప్పు, అసలు జ్యోత్స్నకి దీపకి సంబంధం ఏమిటి అని చెప్పి అంటే, నాన్న, జ్యోత్స్న అసలు మా కన్న కూతురే కాదు అని చెప్పి అసలు నిజాన్నైతే బయట పెట్టేస్తాడు దశరథ. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోత్స్నను పట్టుకొని కన్న కూతురు కాదు అంటున్నారేంటండి? జ్యోత్స్న నా కన్న కూతురండి. మీరు అవునన్నా కాదన్నా నేను మాత్రం దీన్ని ఒప్పుకోను. జ్యోత్స్నే నా కన్న కూతురు అని చెప్పి సుమిత్ర అయితే చాలా గట్టిగా మాట్లాడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. సుమిత్ర, నువ్వు నిజం తెలియక, అసలు నీ వెనక ఏం జరిగిందో నువ్వు తెలియక, నువ్వు నిద్రపోతున్నప్పుడు నీకేం జరిగిందో కూడా నీకు తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. నేను నిజాలు తెలుసుకొని సాక్ష్యాలతో సహా మాట్లాడుతున్నాను అని చెప్పి అనేసరికి ఇక జ్యోత్స్న అలాగే పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటారు. డౌట్ లేదే, మీ నాన్న నిజం చెప్పేస్తున్నాడు. ఏమైనా జరగచ్చు, మనం రెడీగా ఉండాలి. ఈ ముసలోడు గన్ తీసుకొచ్చి షూట్ చేసేస్తాడేమో, కోపంతో ఉన్నాడే అసలే అని చెప్పేసి జ్యోత్స్న చెవిలో పారిజాతం అంటూ ఉంటుంది. గ్రానీ, ఆ టైంకి ఏదో ఒకటి ఆలోచించి చేయొచ్చులే, ముందు ఈ నిజం ఎలా తెలిసింది అని తెలుసుకోవాలి అని చెప్పి జ్యోత్స్న కూడా పారిజాతంతో అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ దశరథతో, దశరథ, అసలు ఏం జరిగిందో నువ్వు క్లారిటీగా చెప్తేనే కదా మాకు అర్థమవుతుంది. అసలు జ్యోత్స్న నీ కన్న కూతురు కాదు అంటున్నావు, సరే అది పక్కన పెట్టేసేయి. మరి నీ కన్న కూతురు ఎవరు? నీ కన్న కూతురు ఏది అని చెప్పి అడిగేసరికి, ఇదిగో నాన్న నా కన్న కూతురు అని చెప్పి దీప పక్కకు వెళ్ళి నిలబడి దీప భుజం మీద చేయి వేసి చూపిస్తాడు దశరథ అయితే. దాంతో అక్కడున్న అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? జ్యోత్స్నని కన్న కూతురు కాదు అంటున్నారు, దీపని కన్న కూతురు అని చెప్పి ఎమోషనల్ అవుతున్నారు. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతా ఉందా? ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావడం లేదండి, కొంచెం క్లారిటీగా చెప్పండి అని చెప్పి సుమిత్ర దశరథని అడిగేసరికి ఇంకా జరిగిన స్టోరీ మొత్తం కూడా దశరథ చెప్పడం మొదలు పెడతాడు. నాన్న, అసలు మన వెనక జరిగిన కథని ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. సుమిత్రకి డెలివరీ అయినప్పుడు మనకు తెలియకుండా చాలా పెద్ద ఘోరం అయితే జరిగిపోయింది నాన్న. మనకు తెలియకుండానే పిల్లలిద్దరూ కూడా మారిపోయారు. ఈ పిల్లలు మారిపోవడం వల్ల
దీప మన దగ్గర పెరగకుండా ఎక్కడో ముత్యాలమ్మ గూడెంలో పెరిగింది. తనను బస్టాండ్లో వదిలేసరికి కుబేరు తీసుకెళ్ళి పెంచుకోవడంతో దీప ముత్యాలమ్మ గూడెంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు అనుభవిస్తూ నా కన్న కూతురు అక్కడ పెరిగింది నాన్న. కానీ కానీ దాసు కూతురైన జోష్న మాత్రం ఇక్కడ ఆస్తిపాస్తులన్నీ కూడా అనుభవిస్తూ ఆస్తి అంతస్తుల్లో సుఖభోగాలను అనుభవిస్తూ ఇక్కడ బ్రతుకుతూ ఉంది. ఎక్కడో బ్రతకాల్సిన జోష్న ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తూ ఉంది. కానీ సుఖాన్ని అనుభవించాల్సిన నా కన్న కూతురు మాత్రం ఎక్కడో ఇడ్లీ బండి నడుపుకుంటూ బ్రతికింది నాన్న. ఇది చూసి నాకు అస్సలు కళ్ళు చెమరిస్తున్నాయి నాన్న. దీనంతటికి కారణం ఎవరో తెలుసా? అసలు పిల్లల్ని మార్చింది ఎవరో తెలుసా నాన్న అని చెప్పి దశరథ అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా పారిజాతానికైతే గుండె గుబేలంటుంది. దశరథ, నిజం చెప్పొద్దు. నువ్వు నిజం చెప్పావా ఈ ముసలోడు ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు అని పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇలా జోష్న పారిజాతాలకైతే ఊహించని పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. దశరథ ఈ విధంగా దీపే తన కన్న కూతురన్న నిజాన్ని కూడా బయట పెట్టేస్తాడు. మరి రాబోయే కథలో అయితే ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.